ఇలా మాట్లాడుతుంది ఇలా మాట్లాడుతుంది చూడండి. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో టైం అయితే ఎంత అవుతుంది చూడండి, 11 అవుతుంది. సో మా పాప అయితే ఇప్పటి వరకు అయితే పడుకుంది, మా సిందమ్మ ఇంకా లేవలేదు. సో ఇలా పడుకుంటే ఎలా అని ఒక చిన్న ఫ్రాంక్ అయితే చేద్దాం ఆమె మీద. సో కొంచెం తిట్టినట్టు కొట్టినట్టు అయితే చేద్దాం. సో వీడియో అయితే మిస్ అయితే అవ్వకండి, ఓకేనా? ఇక చలో ఆమె బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళిపోదు. ఇంకా పడుకుంది, 11 అవుతుంది. లేపుతాం, ఏం చేస్తుందో లేవదు, అస్సలు లేవదు. అసలు లే అంటే అస్సలు లేవదు, ఒక్క పని కూడా చేయదు. అమ్మలే ఎలా పడుకుందో చూడండి, కనిపిస్తుందా? 11 అవుతుంది. ఆడపిల్లలు పడుకుంటారా ఇప్పటి వరకు ఎవరైనా? అసలు ఇప్పటిదాకా పడుకుంది, ఒక్క పని చెయ్యదు. చిన్నమ్మా, ఓ అమ్మా లే, టైం అయింది. టైం ఎంత అవుతుంది అనుకున్నావు? లే, మా చిన్న పాప 6:30కే లేచి అసలు స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 1 అవర్ అయితే మళ్ళీ రిటర్న్ ఇంటికైతే వచ్చేస్తుంది. ఈమె ఇంకా పడుకుంది. ఇంతసేపు ఎవరైనా పడుకుంటారా? లే ఇంకా 5 నిమిషాలు, 11 అవుతుంది. ఇప్పటి వరకు పడుకుంటారా ఎవరైనా? లే అమ్మా లే, కొడతాయి మీద. అసలు ఒక్క పని కూడా చేయదబ్బా. పని నేర్చుకో అంటే అసలు నేర్చుకోదు. ఆ పని చేయంటే అక్కడ అట్లనే ఉంటది. గ్యాస్ మీద అన్నం చూడంటే అది చూసి వచ్చేస్తుంది. ఆ అన్నం ఏమైతుందో ఏటో ఏం చూడదు. లే 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 ఇప్పుడు కట్టేస్తాం మరి. లే, బెడ్రూమ్ నుంచి తీసుకొస్తే ఇప్పుడేమో టీవీ పెట్టుకొని ఇక్కడైతే కూర్చుంది. లేచి బ్రష్ చేసుకోవాలి, పాలు తాగాలి, ఇంట్లో ఏమైనా వర్క్ ఉందా లేదా అని చూడాలి. ఆడపిల్లలు ఇప్పటి వరకు పడుకుంటారా ఎవరైనా? రేపు ఏమంటారు అత్తగారింట్లో? సో మీ పిల్లని ఇట్లనే పెంచిరా అంటారా అనరా? ఇప్పుడు ఈ పిల్లను ఎట్లా చేయాలి, ఏం చేయాలి? మాట్లాడు మాట్లాడు. ఇప్పటి వరకు పడుకుంటారా ఎవరైనా? పడుకుంటారా? ఆ పిల్ల ఏం చేసింది? లేచి స్కూల్ కూడా పోయింది, మళ్ళీ ఇంటికి కూడా వచ్చేస్తుంది రిటర్న్. నువ్వేమో ఇప్పటి వరకు పడుకున్నావు. పని ఎప్పుడు నేర్చుకుంటావు? పని ఎప్పుడు? పెళ్ళైనాకనా మీ అత్త నేర్పిస్తుందా? పెళ్ళైన తర్వాత మీ అమ్మ ఏం చేసింది అంటారు, అంతేనా కాదా? గాయ్ ఒక్క పని చేయదు. టీ పెట్టడం రాదు, రైస్ వండడం రాదు, ఒక్క పని రాదు. వచ్చా ఆ గ్యాస్ మీద రైస్ చూడమ్మా అంటే రైస్ చూసి వచ్చేస్తుంది. ఆ రైస్ ఏమైంది అసలు? మొత్తం మెత్తగా అయిపోతుంది ఆ రైస్. కూడా చెప్పదు. ఆ టీవీ చూస్తుంది, లేకపోతే ఫోన్ చూస్తుంది, సైలెన్స్ ఉంటది. ఇప్పుడు పుట్టాల్సిన అమ్మాయి కాదు ఈమె. ఎంత యాక్టివ్గా ఉండాలి అమ్మాయి అంటే? మార్నింగ్ లేవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి, చదువుకోవాలి, ఎట్లుండాలి? రీల్ చేసుకోవాలి, ఇంత యాక్టివ్గా ఉండాలి అమ్మాయి అంటే. నా వల్ల లేటంట. చూడండి ఎట్లా అంటుందో. పదా, ఇంట్లో పని మొత్తం పని అట్లానే ఉన్నాయి. గిన్నెలు తోమాలి, ఆ గిన్నెలు కూడా తోమది. మా అక్క ఏమన్నదంటే ఇంట్లో పని మొత్తం నేర్పించమ్మా, పంపిస్తున్నాను, నా మాట వినట్లేదు అన్నది. ఇక్కడ వచ్చి నా మాట కూడా వింటలేదు అసలు. బ్రష్ చేయమంటే ఇగో టీవీ పట్టుకుంది, రిమోట్ పట్టుకుంది. బ్రష్ చేయమంటే టీవీ పట్టుకున్నామేంటిదే? టీవీలో ఏముంది? ఆ ఇమ్రాన్ వీడియోస్ అన్ని చూస్తుంది, ఆ వ్లాగ్స్, కామెడీ వీడియోస్ అన్ని చూస్తుంది. పని నేర్చుకుంటే నేర్చుకోదు, స్కూల్కి వెళ్ళదు, కాలేజ్కి వెళ్ళదు. ఏం చేద్దామని? పని అయినా నేర్చుకోవాలి కదా. ఆడపిల్ల అంటే ఎట్లా ఉండాలి? పని నేర్చుకోవాలా వద్దా? రేపు ఏమంటారు అత్త వాళ్ళు? ఏమంటారు? పని నేర్చుకోవాలి. గిన్నెలు తోమంటే గిన్నెల మీద సోప్ అట్లనే ఉంటాయి. పని నేర్చుకున్న పిన్ని అంటది. అట్లనే నేర్చుకుంటారా పని? అసలు పని మనిషిని పెట్టుకుంటారా? పని మనిషి రోజు ఉంటారా మన దగ్గర? రోజు ఉంటారా? ఉండరు. వారు రానప్పుడు కూడా మనం కూడా చేసుకునేటట్టు ఉండాలి. ఎవరు వస్తారు? నీలాగే అందరూ. ఇలా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది చూడండి. మా అక్క కొడతలేదు, అందుకే ఇలా అయింది ఆమె. రైట్ రా? ఈ జనరేషన్ లో ఎంత యాక్టివ్గా ఉండాలి అమ్మాయిలు, ఎంత హుషారుగా ఉండాలి.
ఇట్రా ఇట్రా మరి ఇట్రా 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 ఏమన్నాను ఇట్రా బ్రష్ అయిపో పో బ్రష్ 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 అయిపో పో సో గాయస్ నా చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ అయితే అన్ని పని చేపించుకునేది. జొన్న రొట్టెలు, గిన్నెలు తోమడం, రైస్ వండడం. అప్పుడు ఇంకా కట్టెల పొయ్యి మీద, అంత గ్యాస్ కూడా లేకపోయేది. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి హాలిడేస్ వస్తే చాలు. సో ఊరికి అంటే హాలిడేలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారుగా ఎవరైనా సరే. నేను అలా వెళ్తే మా అమ్మమ్మ బావి కాడ వెళ్ళిపోయి అన్ని పని ఈ పని మళ్ళీ నేను వచ్చే వరకు అన్ని పని చేసి పెట్టమ్మా అని అన్ని పెట్టేసి వెళ్ళేది. మా అమ్మమ్మ వచ్చే వరకు నేను అన్ని పని అయితే చేసి పెట్టేదబ్బా. ఇప్పుడు పిల్లలైతే అసలు చాలా బద్ధకం. సో ఫైనల్ గా మా ఫ్రాంక్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చెయ్యండి. అలాగే మా సింధమ్మ పడుకుంటది, నిద్ర మబ్బు చాలా పడుకుంటది, కానీ పని మాత్రం చేసేస్తది. సో ఈ జనరేషన్ అమ్మాయి అయితే కాదు. సో 1947 లో పుట్టాల్సిన అమ్మాయి అంత సైలెన్స్ ఉంటది, కొంచెం యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు జనరేషన్ లో మనము ఎంత అప్డేట్ అవుతుందో అంత కూడా అప్డేట్ అవ్వాలి. మరీ ఇంత సైలెన్స్ ఉంటే పనికి రాదు. సో ఎవరికైనా మనము ప్రశ్నించినప్పుడు ఆన్సర్ ఇవ్వాలి టైం కూడా వస్తుంది. సో అలాంటి టైం కూడా మనం సిచ్యువేషన్ చేసేటట్టు అయితే ఉండాలబ్బా అని అలా సజెషన్ అయితే ఇస్తాను ఈమెకు. అలాగే మంచి అమ్మాయి, సో మంచి పిల్లనే, సైలెన్స్ ఉంటది మాట ఒకటి సైలెన్స్. మళ్ళీ అంత లోక జ్ఞానం అంత అంత బయట సొసైటీ గురించి ఎక్కువ తెలియదు. సో తెలుసుకోవాలి బయట ఏం జరుగుతుంది, ఆడపిల్లలు ఈ జనరేషన్ లో ఎట్లా ఉండాలి, ఏంటిది, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అసలు ఎవరిని నమ్మకూడదు ఈ జనరేషన్ లో. తండ్రితో సహా ఎవరిని నమ్మకూడదు. మన మీద మనకు నమ్మకం ఉండాలి, మనకు మనం ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. సో మీకు ఎలా అనిపించింది వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేసేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. ఇప్పుడు 12 అవుతుంది. మా చిట్టి పొట్టి పాప కూడా వచ్చేస్తుంది స్కూల్ నుంచి. ఇంకా 2 days ఉంది ఆమెకు స్కూలు, తర్వాత హాలిడే. సో సమ్మర్ మొత్తం. సో ఆమె ఇంట్లో ఉంటే మొత్తం రచ్చ రచ్చ ఉంటది. సో గైస్ బై బాయ్.